ఏబది సర్గము విశ్వామిత్రుడు రాజర్షియగుట త్రిశంకు మహారాజు సశరీర స్వర్గ ప్రాప్తికే వశిష్ఠ మహర్షిని ప్రార్థించుట అందులకు ఆయన నిరాకరించుట పిదప ఆ రాజు ఆయన కుమారులను అభ్యర్థించుట. ఓ రాఘవ! మహాత్ముడైన వశిష్ఠునితో వైరము పూనుట వలన తనకు కలిగిన పరాభవమును గుర్తుచేసుకునుచు విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగెను. పిదప అతడు పదే పదే నిట్టూర్చుచు పట్టమహిషితోగూడి దక్షిణ దిశకు వెళ్లి ఫలమూలములను మాత్రమే ఆహారముగా గొనుచు ఇంద్రియ నిగ్రహముతో మిక్కిలి తీవ్రమైన తపస్సును ఆచరించెను. అక్కడ ఆయనకు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను నలుగురు పుత్రులు కల్గిరి. వారు సత్యవచనులు, ధర్మపరాయణులు. అతడు 1000 సంవత్సరములు తీవ్రముగా తపస్సైనర్చిన పిమ్మట సృష్టికర్తయైన బ్రహ్మ ప్రత్యక్షమే మహాతపస్వి అయిన ఆ విశ్వామిత్రునితో ఇట్లు నుడివెను. ఓ కౌశిక! నీవు నీ తపశ్శక్తిచే రాజర్షులు పొందెడి లోకములను జయించితివి. నీవు ఆచరించిన ఈ తపశ్చర్యను బట్టి నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను. లోకములను సృష్టించువాడును మహాతేజస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప తన సత్యలోకమునకు వెళ్ళెను. ఆయన వెంట వచ్చిన దేవతలను దీవికేగిరి. విశ్వామిత్రుడు బ్రహ్మవచనములను విని సిగ్గుతో తల వంచుకునెను. మరియు తీవ్రమైన దుఃఖమునకు లోనై కోపముతో ఇట్లనుకొనెను. నేనింతటి తీవ్రమైన తపస్సైనర్చినను సమస్త దేవతలను ఋషీశ్వరులను నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించిరి. నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేదనియే తలంతును. ఓ రామా! మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఇట్లు తలపోసి మునుపటికంటెను తీవ్రముగా తపస్సు చేయనారంభించెను. ఇదే కాలమున ఇక్ష్వాకువంశ ప్రముఖుడైన త్రిశంకు మహారాజు వర్ధిల్లిచుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు. ఓ రఘువర! గొప్ప యజ్ఞములనొనర్చి తత్రపభావమున దేవతలకు నివాసభూమి అయిన స్వర్గమునకు సశరీరముగా వెళ్లెవలెను అని అతనికి బుద్ధి పుట్టెను. వెంటనే అతడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఆయనకు తన సంకల్పమును తెలిపెను. అంతట మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అనగా శరీరముతో స్వర్గమునకు పంపుటకు వశిష్ఠ మహర్షికి సామర్థ్యము లేదని కాదు, ఆ విధముగా స్వర్గమునకు వెళ్లినవారు లేరనీగాదు, త్రిశంకువునకు అట్టి అర్హత లేదనియే దాని పరమార్థము, సశరీర ఏవ స్వర్గం లోకమేతి అని శృతి ప్రమాణము అని వచించిన వశిష్ఠుడు తన కోరికను నిరాకరింపగా ఆ రాజు దక్షిణ దిశగా బయలుదేరెన. తన మనోరథ సిద్ధికై వశిష్ఠుని పుత్రుల కడకు వెళ్లెను. అచట దీర్ఘకాలము నుండి తపమోనరించుచు తేజోమూర్తులయున్న పెక్కుమంది వశిష్ఠపుత్రులను మహా తేజస్వియగు త్రిశంకువు దర్శించెను. అతడు మహాత్ములైన గురుసుతులనందరిని సమీపించి క్రమముగా వినయముతో వారికి ప్రణమిల్లెను. పిమ్మట లజ్జతో తలవంచుకుని అంజలి ఘటించి ఆ మహానుభావులతో ఇట్లు విన్నవించుకునెను. మీరు అనన్యశరణ్యులు. ప్రపత్తితో మిమ్ము శరణుజొచ్చుచున్నాను. నన్నాదుకొనుడు మీకు పుణ్యముండును. మహాత్ముడైన వశిష్ఠ మహర్షిచే నేను నిరాకరింపబడితిని. నేనొక మహాయజ్ఞమును చేయదలచితిని. దానికి మీరు అనుజ్ఞేయుండు. గురుపుత్రులైన మీ అందరికిని నమస్కరించి మిమ్ము వేడుకొనుచున్నాను. తపమోనరించుచున్న బ్రహ్మావేత్తలైన మీకు శిరసా ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. నేను సశరీరముగా దేవలోకమును పొందగోరుచున్నాను. నా మనోరథ సిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి నాతో యజ్ఞమును జరిపింపగలరు. ఓ తపోధనులారా! ఈ విషయమున వశిష్ఠమునిచేత నేను తిరస్కరింపబడితిని. యజ్ఞకార్యసిద్ధికై గురుపుత్రులైన మిమ్ములను ఆశ్రయించుట తప్ప నాకు మరియొక మార్గము కన్పించుటలేదు. ఇక్ష్వాకు ప్రభువులందరికిని పురోహితుడైన వశిష్ఠుడే వారికి పరమగతి. విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరించుచుందురు. మీరు వశిష్ఠుని ఎంతటివారు? అందువలన పూజ్యులైన మీరే మాకు రక్షకులు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 77వ సర్గము సమాప్తము.